మేడం కేక్. రాజీ కేక్ ఆర్డర్ చేసా, తీసుకున్నావా? సాయంత్రం న్యూ ఇయర్ కదా, మనం అందరం కేక్ కట్ చేద్దాం. అది సగం కేక్ అయిపోయిందండి. అదేంటి సగం కేక్ తినేసావా? ఛ, నా మూడు మొత్తం పడిచేసావే. అంటే పిల్లలు కేక్ చూసి కావాలని ఏడిపించుంటారు. ఛ, అనవసరంగా తిట్టాను. అయినా న్యూ ఇయర్ అంటే పార్టీలు కేకులు ఇవేవి కాదు, ఫ్యామిలీతో సంతోషంగా గడపటం. రాజీ, ఈరోజు మనం సినిమాకి వెళ్తున్నాం. ఏంటి సైలెంట్ గా ఉంది? సినిమాకి అనగానే ఎగిరి గంతేస్తుంది అనుకున్నానే. అసలు ఏమైంది దీనికి? దానికి చికెన్ అంటే చాలా ఇష్టంగా, వెళ్ళి తీసుకొస్తా. రాజీ, నీకోసం చికెన్ తెచ్చాను. వాళ్ళమ్మని బాగా మిస్ అవుతుంది అనుకుంటా. వాళ్ళు ఎలాగైనా సినిమా తీసుకెళ్ళి దాన్ని సంతోషంగా ఉంచుతా. రాజీ, సినిమా టైం అవుతుంది, వెళ్దాం పదా. నాకు రావాలనిపించట్లేదండి. నా కోసం వెళ్దాం పదరాజీ. సినిమా హాల్ వచ్చింది, దిగు. రాజీ, వెళ్ళొస్తా. సాయంత్రం కొంచెం త్వరగా రండి, సూపర్ మార్కెట్కి వెళ్ళి సరుకులు తెచ్చుకుందాం. అంటే పోయిన నెలకి మనం ఈ నెల కూడా పోస్ట్ ఆఫీస్ లో డబ్బులు కట్టలేమన్నమాట. ఏంటి, పోయిన నెల పోస్ట్ ఆఫీస్ లో డబ్బులు కట్టలేదా? అవును, కట్టలేదు. సూపర్ మార్కెట్ వెళ్ళక ముందు మన నెల సరుకులు ఖర్చు ఎంత? 2000 నుంచి 3000 దాకా అవుతుంది. అదే పోయిన నెల సూపర్ మార్కెట్కి వెళ్తే బిల్ ఎంత అయింది? 5000 అయిందండి. అంటే ప్రతి నెల మనం కట్టే పోస్ట్ ఆఫీస్ డబ్బు అక్కడే ఖర్చు అయిపోయింది. 3000 రూపాయల సరుకులు నెలే వచ్చాయి, 5000 రూపాయల సరుకులు కూడా నెలే వచ్చాయి. సూపర్ మార్కెట్కి వెళ్ళడం వల్ల మనకు అదనపు ఖర్చు అవుతుంది. మనది మధ్యతరగతి కుటుంబం, సంపాదించే ప్రతి ఒక్క రూపాయి ఖర్చు పెట్టడానికి 10 సార్లు ఆలోచిస్తాం. ఈ నెల నుంచి ఎప్పట్లాగే పోస్ట్ ఆఫీస్ లో డబ్బులు మీరు కడతారండి. అసలు మీ చెల్లికి నా మీద అసలు కొంచెమైనా గౌరవ మర్యాదలు ఉన్నాయా? ఏమైందండి ఇప్పుడు? మీ చెల్లి కోసం మంచి సంబంధం తెచ్చాను, అసలు ఫోటో చూడకుండానే నచ్చలేదని చెప్పింది. కోప్పడకండి, మా చెల్లి ఎందుకలా నచ్చలేదని చెప్పిందో నాకు తెలుసండి. తను కూడా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నాన్న ఒక్కడే ఒంటరైపోతాడని కావాలని నచ్చలేదని చెప్పుంటుందండి. పిచ్చిదానా, నువ్వు కూడా మీ చెల్లి ఆలోచిస్తున్నావా? మీ చెల్లికి పెళ్లి అయిపోతే మీ నాన్న మన ఇంటికి తెచ్చుకుందాం, మనతోనే ఉంటాడు. ఇప్పుడే మా చెల్లికి చెప్పి పెళ్లికి ఒప్పిస్తానండి. రాజీ, నేను నీ 10th క్లాస్ ఫ్రెండ్స్ అయిదాని గుర్తుపట్టావా? మన 10th క్లాస్ ఫ్రెండ్స్ అంతా కలిసి గెట్ టుగెదర్ పార్టీ పెట్టాలనుకున్నారు. ఖచ్చితంగా నువ్వు రావాలి. ఎవరు మీరు? 10th క్లాస్ ఫ్రెండ్ ఏంటి? నా పేరు అసలు రాజీ కాదు, మీరేదో రాంగ్ అడ్రస్కి వచ్చుంటారు. ఎందుకు అతనికి అబద్ధం చెప్పా? అతను నీ ఫ్రెండే కదా? అవునండి, నా 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరూ బాగా చదువుకొని జాబ్స్ చేస్తున్నారు. నేను పెళ్లి చేసుకుని ఇలా పిల్లలతో ఉండటం చూసి ఖచ్చితంగా వాళ్ళు ఎగతాళి చేస్తారండి. అందుకనే అబద్ధం చెప్పానండి. రాజీ, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. గెట్ టుగెదర్ పార్టీ పెట్టేది ఎవరు ఏ స్థాయిలో ఎదిగారని కాదు, మన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకొని సంతోషపడటానికి. తను ఖచ్చితంగా వస్తుంది బ్రో.